హలో అండి, అందరికి మామిడి పండ్లు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మనుషులకి పేర్లు ఉన్నట్టుగానే మామిడి పండ్లకు కూడా పేర్లు ఉన్నాయండి. మల్లిక, రసాలు, బాదామి, బీనీసా అనేసి. ఇవి వచ్చేసి మల్లిక అండి, ఎస్ ఆకారంలో ఉంటాయి. ఈ పండు స్వీట్ ఎక్కువగా ఉంటుందండి. ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను కదా, చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే ఎలాగా అనేసి. ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. వ్యాపారం చేసే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ లో ముఖ్యమైనది అయితే ఓపిక అండి. మనం కస్టమర్స్ తో మాట్లాడే తీరు మంచిగా ఉండాలి. మనం మార్కెట్ కి వెళ్తే అక్కడే మనకి బాక్సుల ప్రకారం ఇవ్వరండి, అక్కడ కూడా కేజీ ప్రకారమే ఇస్తారు. ఒక బాక్స్ కి వచ్చేసి 20 కేజీలు 25 కేజీల దాకా వస్తుంది. ఇంకా పోతే లాభం విషయానికి వస్తే మాత్రం లాభం అనేది కేజీ మీద 20 రూపాయలు ఉండేటట్టు చూసుకోవాలండి. 20 రూపాయల లాభం వచ్చేటట్టు ఎందుకు చూసుకోవాలి అంటే ఇందులో కొన్ని డ్యామేజ్ వస్తాయండి. అదే విధంగా మనకి చార్జెస్ కూడా పడతాయి కదా మార్కెట్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి. అంటే మల్లిక కొంచెం రేట్ అనిపించి ఒకే రోజే తెచ్చామండి. 1.5 బాక్స్ అయితే మరుసటి రోజుకి మిగిలింది. మరుసటి రోజు 6 బాక్సులు తీసుకున్నాం బేనీసా. అయితే స్టార్టింగ్ లో ఈ రేట్ అయితే కుదురుతుందండి, కేజీ మీద 20 రూపాయలు. కానీ సీజన్ అయిపోయేటప్పటికైతే మనం అంత లాభం తీసుకోలేము. ఇవి వచ్చేసి మార్కెట్ లో మనకి కేజీ 35 రూపాయలకి వేసారండి. మనం అయితే బోర్డు పెట్టేసాం 50 రూపాయలు కేజీ లెక్క. ప్రతి ఒక్కరికి రేట్ ఆర్గ్యుమెంట్ చేసే అవసరం లేకుండా ఒక పలక మీద 50 రూపాయలు కేజీ అని రాసి పెడితే అది ఫిక్స్డ్ రేట్ అయిపోతుంది. చాలా మంది అనుకుంటారండి మార్కెట్ లో చాలా తక్కువ రేట్ కి ఇస్తుంటారు ఫ్రూట్స్ గానీ వెజిటబుల్స్ గానీ, వీళ్ళు ఎక్కువ రేటుకి బయట అమ్ముకుంటారు అని. కానీ అది వాస్తవం కాదండి. రేటు అనేది మనం తీసుకునే సరుకు మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కువ మొత్తం సరుకు తీసుకుంటే మాత్రమే మనకు తక్కువ ఇస్తారండి. అదే మేము 2 బాక్సులు తీసుకుంటే గనక మాకు 35 కాకుండా 40 రూపాయలకి వేసేవాళ్ళు. కాబట్టి ఈ పండ్ల వ్యాపారం ఎప్పుడు కూడా మనం తీసుకునే సరుకు అంటే మన క్వాంటిటీ ప్లస్ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం అండి, మాకు తెలిసినంత వరకు, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అయితే బండి మీద ఒకటే రకం ఐటమ్ ఉండాలండి. మనం ఒక 4-5 రకాలు ఎక్కువ పెట్టుకుంటే బండి మీద కొన్నే కనిపిస్తాయి, కానీ కస్టమర్స్ కి కంటికి దండిగా కనిపిస్తేనే తీసుకుంటారు. ఇంకొక విషయం, ఒకే చోట పెట్టుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ఆ ప్లేస్ కి అలవాటు అయిపోతారు. మల్లిక ఫ్రూట్ ఎలా ఉంటుందా అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు కదా, అందుకే ఇంటికైతే ఒకటి తీసుకొచ్చాను, మీకు కట్ చేసి చూపిద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కట్ చేస్తున్నాను. పిచ్చిగా అనేది పల్చాగా ఉంటుంది, అంటే కండ ఎక్కువగా ఉంటుందండి. పులుపు అనేది అస్సలు ఉండదు, స్వీటే ఉంటుంది ఈ పండు. ఇంకా బండి అయితే మాది ఇంటి దగ్గరకు తెచ్చేసుకుంటామండి. మేము ఉండేదైతే అద్దె ఇల్లు, సొంత ఇల్లు కాదు, కాంపౌండ్ ఉంది కాబట్టి లోపలికి ఈ విధంగా తెచ్చి పెట్టేసుకుంటాము. చైర్ కి బండికి అయితే రెండింటికి గొలుసేసి లాక్ చేసేస్తామండి, ఎవరు దొబ్బుకెళ్ళడానికి వీలు లేకుండా. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకున్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.